ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ నెలలో పుట్టినవారు కోటీశ్వర్లు అవుతారో 2025లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జనవరి నెల. జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఎదుటివారికి సలహాలు ఇస్తుంటారు. తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు. వీరి హృదయం చాలా మంచిది. సున్నితమైన మనసు ఉంటుంది. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయడానికైనా ముందుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరిది శివుడి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఇక రెండవది ఫిబ్రవరి నెల. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిది దుర్గాదేవి అంశ. వీరికి కోరికలనేవి ఎక్కువగానే ఉంటాయి. మరి మూడవ నెల మార్చి. మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు. వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. వీరు గొప్పగా మాట్లాడతారు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పైన చేసి ఉంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరిది త్రిమూర్తుల అంశ. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. నాలుగవది ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బతుకుతారు. ఎవరి సాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఆపరు. ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడుతుంటారు. శత్రువుల నుండి విజయాన్ని అనేది సాధిస్తారు. కొన్ని కష్టాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. వీరిది కుబేరుడి అంశ. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. నాలుగవది అయిపోయింది కదా. మరి ఐదవది మే. మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరికి హాని చెయ్యరు. కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. తను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడుతూ ఉంటారు. న్యాయంగా, ధర్మంగా ఉంటారు. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. మరికొంతమంది కళాకారులు అవుతారు. మరికొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు. వీరిది గంగాదేవి అంశ. వీరికి గొప్ప గొప్ప ఆలోచన శక్తి అనేది ఉంటుంది. మరి జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. మంచి గౌరవం, ధనం సంపాదించుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇళ్ళు, భూములు కొంటూ ఉంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి.
వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు. ఈ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. వీరిది హనుమంతుని అంశ. వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక జూలై నెల. జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చెయ్యరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం మాత్రం పొందలేరు. మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. కానీ ముందు ముందు అదృష్టం వీరికి కలిసి వస్తుంది. వీరు కోరికలు నెరవేరుతుంటాయి. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలనేవి ముందు రోజుల్లో వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచిగా ఎదుర్కొని స్థిరపడతారు. వీరిది నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది. ఆగస్ట్ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దేనికైనా ఇతరుల సలహాలు అడగరు. వారే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు. వారికి నచ్చిందే వారు చేస్తూ ఉంటారు. వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువ ఖర్చు చెయ్యరు. కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు అనేవి ఆ డబ్బుకి సంబంధించిన ఏవి కూడా కలిసి రావు. జీవితంలో వీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బందులు, బాధలు పడతా ఉంటారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు అనేవి ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిది విష్ణుమూర్తి అంశ. జాలి, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడుతూ ఉంటారు. చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆచారాలను గౌరవిస్తారు. వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో బాగా మాట్లాడుతారు. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరిది ఎల్లమ్మ తల్లి అంశ. వీరికి దానగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబాటు ఉంటారు. ఎవరిని మోసం చెయ్యరు. కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. దేనికైనా ఎక్కువ టెన్షన్ పడతారు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు. వీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు. ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు. వీరిది గణపతి అంశ. వీరికి ఆరోగ్యం అనేది చాలా స్థిరంగానే ఉంటుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక నవంబర్ నెల. నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు. సోమరితనం వీరికి అస్సలు నచ్చదు. కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతుకుతారు. వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరికి ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవ్వరిని లెక్క చెయ్యరు. తర్వాత బాధపడతారు. వీరిది లక్ష్మీదేవి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా సమకూలంగానే స్థిరంగానే ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు. దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది. దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు. ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో ఆపరు. కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.
వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు. వారి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. అదృష్టం వస్తుంది. వీరిది కాళికాదేవి అంశ. వీరికి ఐశ్వర్యం స్థిరంగానే ఉంటుంది. తెలుసుకున్నారు కదండి, ఏ నెలలో పుట్టిన వారు కోటీశ్వరులు ధనవంతులు అవుతారో. ఇందులో మీ నెల ఏ నెలలో పుట్టారో మీరు తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.